వెల్కమ్ టు అగ్మార్క్స్. ఇంతకు ముందు మనం వీడియోలో పత్తి సాగులో రకాలు, అలాగే విత్తన రకాలు, నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల పద్ధతులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాల్టి వీడియోలో మనం పత్తిలో చీడపీడల వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణలు, దిగుబడులు, అలాగే మార్కెట్ ధరలు ఎలా ఉంటాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా చీడపీడలు. ఎంతో కష్టపడి సాగు చేసే పత్తి పంటకు అడ్డుగా వచ్చే సమస్య ఈ చీడపీడలు. ఇవి మొదట చిన్నగా కనిపిస్తాయి, కానీ ఒక్కసారి ఎక్కువైతే గనక పింజలు తెరుచుకొని పోయి దూది నాణ్యత తగ్గిపోతుంది, దిగుబడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ పత్తిలో రసం పీల్చు పురుగులు, కాండం తొలుచు పురుగులు, తెగుళ్ళు వంటివి ఎప్పుడు వస్తాయో, పంటపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ముందుగా రసం పీల్చు పురుగుల గురించి. మొదటిది పచ్చదోమలు. పత్తి పంటలో పచ్చదోమలు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకుల నుంచి రసం పీల్చుతూ మొక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి మొదట ఆకులను పసుపు రంగులోకి మారుస్తూ తర్వాత ఎరుపు గోధుమ రంగులోకి మారేలా చేసి చుట్టూ చిట్లినట్టు మచ్చలు వచ్చి చివరకు ఆ ఆకులు ముడుచుకొని వాలిపోతాయి. దోమల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఎక్కువగా రాకపోవటం, అలాగే మొక్కల పెరుగుదల కూడా ఆగిపోయి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ వర్షపాతం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రెండవది పేనుబంక. పిల్ల తల్లి పురుగులు మొక్క లేత కొమ్మల నుండి స్టార్ట్ చేసి ఆకుల అడుగు భాగాల వరకు రసాన్ని పీలుస్తాయి. ఆకులు దోనెలుగా మారి మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. ఇవి తేనెలాంటి జిగురు పదార్థాన్ని విసర్జించటం వల్ల మొక్కల ఆకులపైన, కాండాలపైన నల్లని బూజు ఏర్పడుతుంది. దీనివలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. పేనుబంక విసర్జించిన తేనెలాంటి జిగురు పదార్థాన్ని తినటానికి ఆకర్షించబడిన చీమలు మొక్కలపై కనిపించినట్లయితే పేనుబంక ఆశించినట్లుగా గమనించవచ్చు. వర్షాలు పడినప్పుడు పురుగుల సాంద్రత తగ్గిపోతుంది. బెట్ట వాతావరణంలో, అలాగే చలికాలంలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవది తెల్లదోమ. ఈ దోమ పైరు పిందే కాయ దశలో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద పచ్చదనం కోల్పోయి మచ్చలు ఏర్పడి ఆకులు పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి. పురుగు సోకిన మొక్కలు గిడసబారి పూలు, మొగ్గలు, కాయలు రాలి కాయలు తయారు కాకుండానే విచ్చుకొని దూది నాణ్యత తగ్గిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగట పదార్థాన్ని విసర్జించి దూదిని కలుషితం చేస్తాయి. ఎక్కువగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు పత్తిని ఆశిస్తాయి. మరి ఈ పురుగుల నివారణకు పంట తొలి దశలో సింథటిక్ ఫైరిథ్రాయిడ్, ఆర్గానోపాస్పేట్ మందులను విచ్చలవిడిగా పిచికారీ చేయకూడదు. 30 నుండి 45 రోజుల్లో మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో, అదే 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు 1:20 నిష్పత్తిలో వేసుకోవాలి. మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 75 SP 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా అయితే లీటర్ నీటికి 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు కలిపి కూడా వాడుకోవచ్చు. ఇక నాలుగవది తామర పురుగు. ఈ పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగంలో చేరి ఆకులను గీసి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకొని పెళుషుగా మారుతాయి. ఆకుల అడుగు భాగంలో చూస్తే మనకు ఈ నెల వెంబడి తెల్లగా వెండిలాగా మెరుస్తూ చారలు కనిపిస్తాయి. పత్తిలో వచ్చే తలమాడు తెగులు ఈ తామర పురుగు వల్లనే వ్యాపిస్తుంది. వర్షాలు ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే విపరీతంగా వృద్ధి చెందుతాయి. దీని నివారణకు పిప్రోనిల్ 0.2 గ్రాములు లేదా స్పైనిటోరం 0.9 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పురుగులను కొంతవరకు పోగొట్టే అవకాశం ఉంటుంది. ఇక ఐదోది ఎర్రనల్లి. తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన చేరి సాలిడ్ గూడులా అల్లుక చేసి ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులపై పసుపచ్చని చుక్కలు ఏర్పడతాయి. ఆకు మధ్య భాగం నుండి ఎరుపుగా మారి ఎండిపోతుంది. పైరు పింద కాయ దశలో బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా పంట తొలి దశలో సింథటిక్ ఫైరిథ్రాయిడ్, నియోనికోటినాయిడ్ మందులను విచ్చలవిడిగా పిచికారీ చేయకూడదు. నీటిలో కరిగే గంధం 3 గ్రాములు లేదా డైకోఫెల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని మందులను మారుస్తూ పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగుల నివారణకు ప్రత్యేక సూచనలు ఏంటంటే పచ్చదోమను తట్టుకునే రకాలను సెలెక్ట్ చేసుకొని సాగు చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సియంతో విత్తన శుద్ధి చేయటం వల్ల దాదాపు 30 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయాలి, లేకపోతే పురుగుల ఉధృతి ఎక్కువైపోతుంది. పత్తిలో అంతర పంటగా పెసర, మినుము, సోయా చిక్కుడు, అలసంద వంటి పంటలను సాగు చేయటం ద్వారా మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది కొంతవరకు రసం పీల్చే పురుగుల నుండి కాపాడతాయి. ఇక రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి. పత్తి పంట చుట్టూ మొక్కజొన్న లేదా జొన్న రక్షణ పంటగా 2 నుండి 3 వరుసల్లో విత్తుకోవాలి. కలుపు మొక్కలు, ముఖ్యంగా వయ్యారి భామ, తుత్తుర బెండ లాంటి కలుపు మొక్కలు చేను చుట్టూ లేకుండా చూసుకోవాలి. తెల్లదోమ నివారణకు మందుల పిచికారీతో పాటు మార్కెట్లో లభించే జిగురు పూసిన అట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చితే తెల్లదోమలు అట్టలకున్న జిగురుకు అంటుకొని చనిపోతాయి. రసం పీల్చే పురుగుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కాయతొలుచు పురుగులేవో కూడా ఒక్కసారి తెలుసుకుందాం. పొగాకు లద్దె పురుగు. ఈ పురుగు పైరును అన్ని దశల్లో ఆశించి బాగా నష్టపరుస్తుంది. తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన చేరి ఒకే దగ్గర గుంపుగా గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన చిన్న లార్వాలు ఆకుల అడుగున గుంపులుగా చేరి ఆకులోని పత్రహరితాన్ని గీకి తింటాయి. లార్వా దశలు పెరిగే కొద్దీ విడివిడిగా ఆకులను కొరికి తిని ఈనెలు మాత్రమే మిగులుస్తాయి. వీటిని జల్లెడాకులు అంటారు. ఈ లార్వాలు మొగ్గలు, పువ్వులు, కాయలను ఆశించి నష్టపరుస్తాయి. పగటిపూట ఇవి మొక్కల మొదల్లో భూమి లోపల ఉండి రాత్రిపూట నష్టం కలిగిస్తాయి. ఎడతెరిపి లేకుండా అధిక వర్షాలు పడటం ఈ పురుగులకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాయి. 3వ దశ దాటిన లద్దె పురుగులను అదుపు చేయడానికి విషపు ఎరను వాడాలి. ఎకరాకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లంతో పాటు 1 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా 750 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 300 గ్రాముల థయోడీకార్బ్ మందుకు సరిపడా నీటిని కలిపి చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయంలో పొలమంతా చల్లాలి. నోవెల్ యూరాన్ 1 మిల్లీలీటరు లేదా 1.25 మిల్లీలీటరు లేదా ఎమామెక్టిమ్ బెంజోయిట్ 0.5 గ్రాములు లేదా పూబెండిమైడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరానికి ఎర్ర పంటగా 20 ఆముదం మొక్కలను వేసుకుంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత గులాబీ రంగు పురుగు. ఈ పురుగు గత కొన్ని సంవత్సరాలుగా బీటీ పత్తిని కూడా ఆశించి నష్టపరుస్తోంది. గులాబీ రంగు పురుగు ఉధృతి పంట నష్టం రోజుకు పెరుగుతుంది. దీనివల్ల జరిగిన నష్టం పైకి కనబడదు, కానీ కాయలు పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే చిన్న లార్వాలు పుష్పాలు లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళి వాటి జీవితకాలం మొత్తం కాయలోనే గడుపుతాయి. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వుల్లోని పదార్థాలను తినటం వలన ఆకర్షణ పత్రాలు విచ్చుకోకుండా ముడుచుకొని ఉంటాయి. వీటిని గుడ్డి పూలు అంటారు. పెరిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకున్నప్పటికీ లోపల అండాశయాలను, పుప్పొడిని తినటం వల్ల నష్టం కలుగుతుంది. ఈ విధంగా తొలి దశలో ఆశించటంతో మొగ్గలు, పూలు రాలిపోయి లేత ఆకులను ఆశించినప్పుడు అవి రాలిపోవటం కానీ, కాయ పరిమాణం పెరగకపోవటం కానీ, కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డికాయలుగా ఏర్పడటం జరుగుతుంది. ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలో గుడ్డి పూలను, కాయలను తెరిచి లోపలి భాగాన్ని చూసినట్లయితే కాయ లోపల చిన్న లేక పెద్ద గులాబీ రంగు గొంగళి పురుగులను మనం చూడొచ్చు. గులాబీ రంగు కాయ తొలిచే పురుగులను ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత తలనత్త పురుగు. ఈ తలనత్త తల్లి పురుగు గుడ్లను ఒక్కొక్కటిగా గూడు, కొమ్మలు లేదా ఆకుల మీద పెడుతుంది. ఈ పురుగు లార్వాలు లేత కొమ్మలను, పూ మొగ్గలను, కాయలను తొలిచి నష్టం కలగజేస్తాయి. చిన్న లార్వా మొక్కల చివర్లను తొలిచి తినటం వలన కొమ్మల చివర్లు ఎండి వాడిలిపోతాయి. దీన్ని తలనత్త అంటారు. పురుగు ఆశించిన లేత కొమ్మలు వాడిపోయి ఎండిపోవటం, పూ మొగ్గలు, కాయలు రాలిపోవటం జరుగుతుంది. పురుగు ఆశించిన భాగంలో విసర్జన పదార్థం కనబడటమే ఈ పురుగు ఆశించింది అనటానికి ముఖ్య లక్షణం.
అధిక తేమతో కూడిన చల్లటి వాతావరణం ఈ పురుగు ఉధృతికి అనుకూలం. మరి ఈ పురుగు నివారణకు లీటర్ నీటికి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. 5% వేపగింజల కషాయాన్ని కూడా పిచికారీ చేస్తే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పటి వరకు మనం పత్తి తోటలో పురుగులు ఎలా ఆశిస్తాయో మనం చూసాం. ఆ తర్వాత తెగుళ్ళు, వాటి యాజమాన్యం ఎలానో ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటిగా బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు లేదా బ్లాక్ ఆర్మ్. నల్లమచ్చ తెగులు పత్తి పంటలో కనిపించే ఒక ప్రధాన వ్యాధి. ఇది పంటకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ప్రారంభ దశలో ఆకులపై కోణాకారంగా నూనె రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి నల్లగా మారుతాయి. మూడవ దశలో ఈ మచ్చలు ఆకు మధ్య భాగానికి వ్యాపించి మొత్తం ఆకు నల్లగా మారుస్తుంది. తెగులు తీవ్రమైన స్థాయికి చేరుకుంటే ఈ మచ్చలు కొమ్మలకు కూడా వ్యాపించి అవి కూడా నల్లగా మారి ఎండిపోతాయి. దీన్నే బ్లాక్ ఆర్మ్ అంటారు. ఈ తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులు ఎండిపోగా పువ్వులు మరియు కాయలు పరిపక్వం చెందకుండానే రాలిపోతాయి. కాయలపై ముదురు ఆకుపచ్చ లేదా నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత అవి నల్లగా మారి గుండ్రని గుంటలుగా మారి కుళ్ళిపోతాయి. ఈ వ్యాధి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మబ్బులు ఉన్నప్పుడు ఇది వేగంగా విస్తరించి పంట మొత్తం నష్టపోవటానికి కారణమవుతుంది. కాబట్టి ఈ తెగులును సకాలంలో గుర్తించి నియంత్రించాలి. మరి ఈ తెగులును పోగొట్టుకోవటానికి మనం ఏం చేయాలంటే కిలో విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరోసైన్స్తో విత్తన శుద్ధి చేయాలి. ఉధృతిని బట్టి 3-4 సార్లు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఆల్టర్నేరియా వల్ల ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు సుడులుగా రింగులుగా ఉండటం మనం గమనించవచ్చు. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాతి దశలో కాయల మీద కూడా ఈ మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. మబ్బులతో కూడిన వర్షపు వాతావరణంలో ఇవి ఎక్కువగా గమనించవచ్చు. దీని నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బోండైజియం లేదా 1 గ్రామ్ ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్ కలిపి 2 నుండి 3 సార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇక మూడవది వేరుకుళ్ళు తెగులు. ఉన్నట్టుండి మొక్క పూర్తిగా ఎండిపోయి ఒకే రోజులో మొక్క చనిపోవటం ఈ తెగులు ముఖ్య లక్షణం. తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులు గుంపులుగా చనిపోతాయి. మొక్కలోని అన్ని ఆకులు పైనుంచి కింద వరకు వాడిపోయి వేలాడుతూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలను తేలికగా పీకివేయవచ్చు. ఎదిగిన మొక్కలు వాడిపోయి ఆకులు గిడసబారి రాలిపోతాయి. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు అన్ని దశల్లో కనబడుతుంది. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బోండైజియం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదలు చుట్టూ నేలపై పోయాలి. సిఫార్సు మేరకు పొటాషియం ఎరువులు తప్పకుండా వాడాలి. ఇక నాలుగోది ఫ్యూజేరియం వడలు తెగులు. మొలక దశలోనే ఈ తెగులు వస్తే దాని లక్షణాలు నానుడు తెగుల్లా కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు కాస్త వాడిపోయి మొదట ఆకుల మధ్య భాగం పసుపు రంగుగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ పసుపు రంగు ఎర్రగా మారి ఆకులు కింది నుండి పైకి ఒక్కొక్కటిగా ఎండిపోతూ రాలిపోతాయి. మొక్క కాండంను చీల్చి చూస్తే లోపల నల్లగా బూజులాంటి పదార్థం చారలుగా కనిపిస్తుంది. ఈ తెగులు పత్తి పంటలో అన్ని దశల్లో కనిపించవచ్చు. అయితే మొక్క పుష్పించే దశలో ఉంటే పువ్వులు వచ్చేటప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తెగుల నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదలు చుట్టూ నేలపై పోయాలి. సిఫార్సు మేరకు పొటాషియం ఎరువులు తప్పకుండా వాడాలి. ఇక ఐదవది బూడిద తెగులు లేదా గ్రే మిల్డ్యూ. ఆకులపై కోణాకారంగా తెల్లటి మచ్చలు కనిపిస్తే అది బూజు తెగులు అని అర్థం. ఈ తెగులను కలిగించే శిలీంధ్ర బీజాలు ఆకుల కింది భాగంలో కనిపిస్తాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు బూజు తెగులు ఆకుల పైభాగానికి చేరుతుంది. దాంతో ఆకులు పసుపు రంగులోకి మారి చివరికి పండు బారి రాలిపోతాయి. ఇది ఎక్కువగా చల్లటి వాతావరణం, తేమగా ఉన్న గాలిలో ఎక్కువగా వ్యాపిస్తుంది.
నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రామ్ కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే లీటర్ నీటికి హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు విత్తన రకం, పండించే ప్రాంతం, వాతావరణంలో మార్పులు, నత్రజని సరఫరాలపై లేదా వీటన్నిటి మధ్య జరిగే పరస్పర చర్య ప్రతిచర్యపై ఆధారపడి వచ్చే సమస్య ఈ పండాకు తెగులు. పత్తిలో ఆకులు ఎర్రబడే లక్షణాన్ని పండాకు తెగులు లేదా ఎర్రాకు తెగులు అంటారు. మొదట ఈ సమస్య ముదురు ఆకులలో కనబడి ఆ తర్వాత లేత ఆకులకు కూడా వ్యాపిస్తుంది. మొదట ఆకులు ముదురు గులాబీ రంగుకు, ఆ తర్వాత పూర్తిగా ఎర్రగా మారి ఎండిపోతూ రాలిపోతాయి. పండాకు తెగులు మొక్క తొలి దశలో వచ్చినట్లయితే నష్టం అధికంగా ఉంటుంది. చివరి దశలో వచ్చినప్పుడు కలిగే నష్టం కొంచెం పరిమితంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గటం, గాలి అధికంగా ఉండటం వల్ల ఈ తెగులు సోకుతుంది. దీని నివారణకు 1 లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రాముల యూరియా లేదా DAP కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. రైతులు వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ సమయానికి తగిన చర్యలు తీసుకుంటే పత్తి పంటను ఆశించే తెగుళ్ళు మరియు పురుగులను మనం చెప్పుకున్న విధంగా సమగ్ర పద్ధతుల ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. దీనివల్ల పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక పత్తి పంట కోత విషయం ఎలా ఉంటుందంటే, పత్తిని సరైన సమయంలో కోయటం ద్వారా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. పత్తి సుమారు 160 నుంచి 180 రోజుల సమయంలో పింజలు పూర్తిగా పగిలి లోపల తెల్లటి పత్తి కనిపించేటప్పుడు కోతకు అనువైన సమయంగా భావించి కోత అనేది చేసుకోవచ్చు. పత్తిని చేతితో కోయటం రైతులు ఎక్కువగా పాటించే పాత పద్ధతి. దీనివల్ల పత్తి నాణ్యత కాపాడవచ్చు. మొక్కలపై పూతలు అన్నీ ఒకేసారి పండవు కాబట్టి 2 నుంచి 3 విడతల్లో కోయటం అవసరం. ఈ పద్ధతిలో రైతులు చేతితో పత్తి కాయను ఒక్కొక్కటిగా కోయటం జరుగుతుంది. ఒకేసారి మొక్కపై అన్ని కాయలు వచ్చే అవకాశం ఉండదు కనుక పత్తిని 3 నుండి 4 విడతల్లో కోత చేస్తారు. ఉదయం 10 గంటల తర్వాత లేదా సాయంత్రం వేళల్లో కోత ప్రారంభిస్తారు. తడి లేకుండా కోత చేస్తే నాణ్యత మెరుగ్గా ఉంటుంది. 1 ఎకరా పంట కోతకు సగటున 3,500 నుండి 6,000 వరకు ఖర్చు అవుతుంది. కార్మిక ధర రోజుకి 300 నుండి 400 రూపాయల చొప్పున ఉంటుంది. ఈ పద్ధతిలో నాణ్యమైన పత్తిని తీసుకోవచ్చు కనుక విత్తన ఉత్పత్తికి ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది సమయం ఎక్కువగా తీసుకుంటుంది. కార్మికుల కొరత ఉన్న చోట ఇది కష్టంగా మారుతుంది. చేతితో పత్తిని తీసేందుకు కూలీలు, సమయం, శ్రమ ఎక్కువ కనుక ఇప్పుడు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించి పత్తి కోతను తక్కువ సమయంలో పూర్తి చేయటం కోసం చాలామంది రైతులు కొత్త మెషిన్ల వాడకాన్ని మొదలుపెట్టారు. ఈ యంత్రాలలో రకాలు కూడా ఉంటాయి. మొదటిగా స్పిన్డిల్ పికర్. ఈ స్పిన్డిల్ పికర్ అనేది అత్యాధునిక పత్తి కోత యంత్రం. చిన్న సూదులతో కూడిన స్పిన్డిల్స్ ద్వారా పూర్తిగా తెరుచుకున్న పింజల నుండి తెల్లటి పత్తిని కోయటం దీని ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఇది కేవలం మంచి పత్తిని మాత్రమే తీస్తుంది. చెత్త గింజలు, ఆకులు లాంటి వాటిని తీయదు. దీనివల్ల పత్తి నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులకు ఉపయోగపడుతుంది. రోజుకు 8 నుండి 10 ఎకరాలు కోత చేసే సామర్థ్యం ఉంది. కానీ దీని ధర 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉండటం వల్ల సాధారణ రైతులకు అందుబాటులో దీని ధర ఉండదు. ఇక రెండవది స్ట్రిప్పర్ హార్వెస్టర్. స్ట్రిప్పర్ హార్వెస్టర్ మరొక రకమైన పత్తి కోత యంత్రం. ఇది పత్తితో పాటు చెట్టుపై ఉండే ఆకులు, కొంత చెత్త కూడా తీసేస్తుంది. అందువల్ల తర్వాత శుద్ధి ప్రక్రియ అవసరమవుతుంది. అయితే దీని ధర స్పిన్డిల్ పికర్ కంటే తక్కువగా, అంటే సుమారు 5 లక్షల నుండి 15 లక్షల వరకు ఉంటుంది. ఈ యంత్రం రోజుకి 4 నుండి 6 ఎకరాల వరకు కోత చేయగలదు. మధ్యస్థ స్థాయి రైతులకు ఇది మంచి ఎంపిక. ఈ మిషన్ వల్ల వేగంగా పని పూర్తవుతుంది, కానీ తుది పత్తిలో కొంత మలినత ఉండే అవకాశం ఉంటుంది. ఇక మూడవది ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్. ఈ మిషన్ ట్రాక్టర్కు జత చేసి పనిచేస్తుంది. ట్రాక్టర్ ఉన్న రైతులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మధ్యస్థ స్థాయి రైతులు దీన్ని సులభంగా వాడవచ్చు. దీనివల్ల రోజుకు 2 నుండి 3 ఎకరాల వరకు పత్తి కోత చేయవచ్చు. ఈ హార్వెస్టర్ ధర సుమారుగా 3 లక్షల నుండి 6 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెద్ద యంత్రాల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయగలదు. కానీ ఈ మిషన్ వాడకానికి ట్రాక్టర్తో పాటు కొంచెం శిక్షణ కూడా అవసరమవుతుంది. ఇక నాలుగవది మినీ హార్వెస్టర్. ఇది ఒకరే హ్యాండిల్ చేసుకునేలా ఉంటుంది. చిన్న రైతుల కోసం చిన్న ఇంజిన్తో పనిచేసే ఈ హార్వెస్టర్ చిన్న పొలాల్లో వాడటానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
దీని ధర 50,000 నుండి 1,05,000 వరకు ఉంటుంది. రోజుకు 1 నుండి 2 ఎకరాల వరకు కోత చేయగలదు. ఈ మిషన్ చేతితో కోత చేసే రైతులకు సమయాన్ని, శ్రమను తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయగలిగే మిషన్. కోత సమయంలో వర్షం లేకుండా ఎండగా ఉండే రోజులను ఎంచుకోవాలి. ఇక కోత అనంతరం పత్తిని మాడ్యూల్స్ లేదా బేల్స్ రూపంలో కలెక్ట్ చేస్తారు. కోసిన పత్తిలో ఆకులు, కొమ్మలు, నేల ధూళి మరియు ఇతర మలినాలు ఉంటాయి. ఇవి పత్తి నాణ్యతను తగ్గిస్తాయి. కనుక కొంచెం నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే క్లీనింగ్ మిషన్లు కూడా వాడాలి. మరికొన్నిసార్లు విండ్ బ్లోయింగ్ మిషన్లు యూజ్ చేసి చెత్తను క్లీన్ చేయాలి. ఆ తర్వాత పత్తిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టే ప్రక్రియ కూడా చేయాల్సి ఉంటుంది. తడితో ఉన్న పత్తిని నిల్వలో ఉంచితే అది చెడిపోతుంది, నాణ్యత పూర్తిగా పడిపోతుంది. అందువల్ల పత్తిని ఎండలో లేదా మెషిన్ డ్రయర్ల సహాయంతో తేమ తగ్గే వరకు ఎండబెట్టాలి. తేమ స్థాయి సాధారణంగా 8 నుంచి 10% లోపు ఉండేలా చూసుకోవాలి. ఇలా బాగా ఎండిన పత్తి గిన్నింగ్ దశలోకి వస్తుంది. ఇది పత్తి ప్రాసెసింగ్లో అత్యంత కీలకమైన దశ అని చెప్పుకోవాలి. ఈ దశలో పత్తిలోని విత్తనాలను వేరు చేసే పనినే జిన్నింగ్ అని అంటారు. ఇది చేతితో అయినా మెషిన్లు వాడుతూ అయినా చేసుకోవచ్చు. ఈ పని మానవ శ్రమతో చేయటం కష్టం కాబట్టి దీనికి ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ యంత్రాల్లో పత్తిని వేస్తే ఒకవైపు శుభ్రమైన నూలు బయటకు వస్తుంది, మరోవైపు విత్తనాలు వేరుగా వస్తాయి. ఇలా క్లీన్ అయ్యి వచ్చిన పత్తి తర్వాత బేల్స్గా తయారు చేసి మిల్లులకు పంపిస్తారు. వేరు చేసిన విత్తనాలను కూడా వృధా చేయకుండా నూనె తయారీకి, పశువుల మేతకు లేదా మళ్ళీ విత్తనంగా వాడటానికి ఉపయోగిస్తారు. జిన్నింగ్ ప్రక్రియకు 2 ముఖ్యమైన యంత్రాలు ఉన్నాయి. ఒకటి సాజిన్, మరొకటి రోలర్ జిన్. అయితే సాజిన్ మెషిన్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా చిన్న పొడవు ఉన్న పత్తికి బాగా సరిపోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ పత్తిని వేరు చేస్తుంది. అందుకే పెద్ద సంఖ్యలో పత్తి వస్తే దీన్ని ఎక్కువగా వాడతారు. అయితే ఇది కొంచెం హార్డ్గా పనిచేయటం వల్ల నూలు నాణ్యత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రోలర్ జిన్ మిషన్ విషయానికి వస్తే ఇది ఇండియాలో ఎక్కువగా వాడే మిషన్. ఇది స్లోగా వర్క్ చేస్తుంది, కానీ పత్తిని చాలా నాణ్యతతో క్లీన్ చేస్తుంది. దీనివల్ల నూలుకు మార్కెట్లో మంచి ధర వస్తుంది. దీన్ని ఎక్కువగా నాణ్యతపై దృష్టి పెట్టే రైతులు, మిల్లులు ఉన్నవారు ఎక్కువగా వాడతారు. సింపుల్గా చెప్పాలి అంటే పని ఫాస్ట్గా అయిపోవాలి అంటే సాజిన్ మిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు క్వాలిటీ బాగా ఉండాలి అంటే రోలర్ జిన్ మిషన్ ఉపయోగిస్తారు. ఇలా వేరు చేసిన పత్తిని బేళ్లుగా మార్చే పనిని బేలింగ్ అంటారు. ఇందులో పత్తిని ప్రెస్ చేసి గట్టిగా కట్టి బేళ్లు వేస్తారు. ఒక్కో బేలు సుమారు 170 కిలోల వరకు బరువు ఉంటుంది. ఇలా బేళ్లుగా తయారు చేస్తే పత్తిని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక బేళ్లను స్పిన్నింగ్ మిల్లుకి తీసుకెళ్తారు. అక్కడ దాన్ని బట్టలుగా మారుస్తారు. పత్తి పంట కోసిన తర్వాత రైతులు దాన్ని ఎక్కడ అమ్మాలో, ఎలాంటి ధర వస్తుందో ముందే తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. పత్తిని అమ్మడానికి కొన్ని ముఖ్యమైన చోట్లు ఉంటాయి. మొదటిగా ప్రభుత్వ మార్కెట్ యార్డ్లో అమ్మచ్చు. ఇక్కడ రైతులు టోకెన్ తీసుకొని వేలంలో పాల్గొంటారు. ధర రైతుల ముందే నిర్ణయిస్తారు. ఇక రెండవది జిన్నింగ్ మిల్లులు. ఇక్కడ అమ్మిన పత్తిని వెంటనే తూకమేసి తూనిక గింజల్ని వేరు చేసి రైతుకు వెంటనే డబ్బు కూడా ఇవ్వచ్చు. ఇంకొన్ని ప్రైవేట్ వ్యాపారులు గ్రామాలకే వచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. కానీ కొన్నిసార్లు తక్కువ ధరే ఇస్తారు. రైతులు గ్రూప్స్గా ఉంటే ఎఫ్పిఓల ద్వారా ఎక్కువ మొత్తంలో అమ్మచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ సంస్థ కూడా ఎంఎస్పి కింద పత్తిని కొనుగోలు చేస్తుంది. దీంట్లో అమ్మాలంటే ఆధార్, పాస్బుక్, భూపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఇక పత్తి నాణ్యతను నిర్ణయించే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. మంచి ధర రావాలంటే పత్తి పొడవుగా, బలంగా ఉండాలి. ఎక్కువగా 28 మిల్లీమీటర్ల పైగా పొడవైన పత్తి మంచి నూలుకు ఉపయోగపడుతుంది. పత్తి బలంగా ఉంటే నూలు తిప్పేటప్పుడు చీలిపోకుండా ఉంటుంది. మైక్రోనియర్ అనే పారామీటర్ పత్తి లోపలి తేడాలను చూపుతుంది. ఇది తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండకూడదు. 3.5 నుండి 4.9 మధ్యలో ఉన్న మైక్రోనియర్ విలువ మంచిగా భావిస్తారు. పత్తి రంగు కూడా కీలకం. తెల్లగా శుభ్రంగా ఉండే పత్తికి మంచి మార్కెట్ విలువ ఉంటుంది. అలాగే పత్తిలో ఆకులు, గింజలు, తుప్పలు, మట్టి లాంటి చెత్తలు తక్కువగా ఉంటే బాగా ఉంటుంది. మరి అన్ని లక్షణాల ఆధారంగా పత్తిని ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఇలా వర్గీకరిస్తారు. కనుక రైతులు పత్తిని శుభ్రంగా, నాణ్యంగా తయారు చేస్తే మార్కెట్లో కూడా మంచి ధర పొందవచ్చు. ఇప్పుడు ధరల విషయానికి వస్తే 2024-25లో హైబ్రిడ్ పత్తికి మద్దతు ధర 6,620 రూపాయలు, దేశీ పత్తికి 7,020 రూపాయలుగా ఉంది.
కానీ మార్కెట్లో మంచి నాణ్యత ఉన్న పత్తికి 7,000 నుంచి 9,000 వరకు ధర వస్తుంది. తేమ ఎక్కువగా ఉన్న పత్తికి ధర తగ్గిపోతుంది. తేమ శాతం సుమారుగా 8 నుండి 12% మధ్యలో ఉంటేనే మంచి ధర వస్తుంది. పత్తిలో ఆకులు చెత్తలు కలిసి ఉన్నట్టయితే ధర అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. అలాగే గింజలు తక్కువగా తూనిక ఎక్కువగా ఉన్న పత్తికి ధర ఎక్కువగా వస్తుంది. ఫైబర్ పొడవు రంగు కూడా ధరపై ప్రభావం చూపిస్తాయి. పత్తి తెల్లగా మెత్తగా ఉంటే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 1 ఎకరా నుంచి సగటున 8 నుండి 12 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది. మంచి విత్తనాలు వాడితే, మంచి నీటిపారుదల ఉంటే, శాస్త్రీయంగా సాగు చేస్తే 15 క్వింటాళ్ల వరకు కూడా రావచ్చు. బీటీ పత్తి విత్తనాలతో ఎక్కువ దిగుబడి వస్తుంది, కానీ పెట్టుబడి కూడా ఎక్కువగానే అవుతుంది. పత్తిని అమ్మేటప్పుడు కొంత ఖర్చు కూడా వస్తుంది. రవాణా, కూలీల ఖర్చు, తూకం, బేలింగ్ ఇలా అన్నీ కలిపి సుమారుగా ప్రతి క్వింటాల్కు 200 నుంచి 400 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును తీసేసిన తర్వాత మిగిలిందే రైతులకు నికర లాభం. బేల రూపంలో అమ్మే పత్తికి కూడా మార్కెట్లో 45,000 నుంచి 60,000 వరకు ధర వస్తుంది. ఇది పత్తి గురించిన పూర్తి సమాచారం. ఈ విధంగా చీడపీడల యాజమాన్యంతో పాటు కోత ఎలా చేయాలి, ఎలాంటి ధరలు ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి ఇంకో వీడియోలో ఇంకో పంటతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ అగ్మాక్స్.